హలో, దిస్ ఈజ్ దామోదర్ టాక్స్. మీకు ఒక కొత్త విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మన నాణ్యాల్లో గ్రీక్ రాజులు మన భారతదేశానికి వచ్చినప్పుడు పళ్ళు పుష్పాలు వాళ్లకు గిఫ్ట్గా ఇచ్చారు. అదే దాన్ని ఒక పుష్కలావతి రాజ్యం నాణ్యం మీద వేశారు. దీనితో ఫలపుష్పాలు అనేది ఒక వాడుకలో వచ్చేది. ఇప్పుడు మీ అందరికీ ఫలపుష్పాలు అంటే పూలు పండ్లు అనే దానికి ఇది నాందిగా జరిగింది. ఇలాంటి విషయాలు, కొత్త కొత్త విషయాలు మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే, ఆ నాణ్యం పైన ఒక కోట బుర్జు కూడా ఉంటుంది. ఆ కోట బుర్జు పైన ఏముంటుందంటే, కోటని ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలా అనే దానిపైన కూడా విశ్లేషణ చేయవచ్చు. కోట మీద నిచ్చెన లాంటిది కాకుండా సమాంతరంలో ఒక కోటని కట్టి దానిపై నుంచి ఇంకో కోట బుర్జుకు ఎక్కటం అనేది ఒక పద్ధతి. ఈ పద్ధతి నాణ్యాల మీద కూడా ఉన్నది. ఇలాంటివి కోకొల్లలుగా మనకు వస్తున్నాయి. ఇవన్నీ షార్ట్ బిట్స్లో మీకు ఇస్తూ ఉంటారు.